ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యుగంలోని 14వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాంతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఎప్పుడైతే సత్వగుణము వృద్ధి చెందే కాలంలో జీవుడు శరీరమును వదిలితే అప్పుడు ఉత్తమ జ్ఞానం కలవారి యొక్క మలినారహితమైన లోకములను చేరుతాడు. ఇక్కడ నుండి ఈ రాబోయే 3 శ్లోకాలలో మరణాంతరం లభించే జీవితం మరియు త్రిగుణాలకు మధ్య గల సంబంధము తెలియజేయబడుతున్నది. అనగా ఈ మనలో అభివృద్ధి చెందిన గుణమునకు మనము పొందబోయే పునర్జన్మకు మధ్య గొప్ప సంబంధము ఉంటుంది. చివరి దశలో మనము ఎటువంటి గుణమును కలిగి ఉంటే తర్వాతి జన్మ దానికి అనుగుణంగా వస్తుంది. అయితే మానవులుగా మనము ఇది తెలియనప్పుడు మనము కాళ్ళ దగ్గర సుఖాలు మాత్రమే చూసుకుంటూ ఉంటాము. అది అంత సరైన పద్ధతి కాదు. పునర్జన్మ అనేది ఉన్నది అని తెలుసుకొని మనము జాగ్రత్తగా ఉండవలెను. అనగా ఈ శ్లోకములో భగవానుడు పునర్జన్మ గురించి బీ కేర్ఫుల్ అని తెలియజేయుచున్నాడు. మనలో ఉండే కోరికలు, కర్మలు, బంధాల తీవ్రత, మన స్వరూపము, స్వభావాల పైన మన పునర్జన్మ ఆధారపడి ఉంటుంది. ఒక క్షణంలో అనుకుంటానే ఎవరికైనా కానీ సత్వగుణము కలగదు, ఏర్పడదు. మనం ఎంతో సాధన చేస్తే కాలక్రమంగా కొద్దిగా ఈ గుణాల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కావున మనము తమో రజగుణాలు తొలగించుకొని సత్వగుణ సంస్కారాలు పెంపొందించుకునేదానికి ఎంతో సాధన ప్రయత్నము చేయవలసి ఉంటుంది. అట్లా చేస్తూ ఉంటే అంత్యకాలంలో మనలో ఎంత గొప్పగా సాత్విక గుణము సంస్కారము ఉంటే దానికి అనుగుణంగా మన యొక్క భావి లోకము పునర్జన్మ ఆధారపడి నిర్ణయింపబడి ఉంటుంది. కావున దీనికి ఎంతో శ్రద్ధ, అభ్యాసము అవసరము. ఇక్కడ దేహభృత్ అనే పదం వాడబడినది. అనగా దేహమును ధరించే జీవుడు అని అర్థం. ఇతడు దేహముల కంటే వేరుగా ఖచ్చితంగా ఉంటాడు. అనగా జీవుడు అనేవాడు ఏ విధంగా వస్త్రము, కిరీటములను ధరిస్తామో శరీరాన్ని కూడా ధరించి ఉంటాడు. అందువలన మనము దేహభావన వీడి దేహానికి సాక్షి అయినటువంటి ఆత్మభావనతో జీవించవలసి ఉంటుంది. అనగా మనము మానసిక ప్రవర్తనను పెంపొందించుకొనవలెను. ఈ మానసిక ప్రవర్తన అనేది మరణాంతర పయనమును తర్వాత పునర్జన్మమును సశాస్త్రీయముగా నిర్ణయిస్తుంది. ఇదంతా మనకు మనోవిజ్ఞాన శాస్త్రము, సైకాలజీ ప్రకారము జరుగుతుంది. నేటి కాలంలో ఇంటర్నెట్ మనం అందరము ఉపయోగిస్తున్నాము. ఈ ఇంటర్నెట్ అనే దానిలో మాస్టర్ స్టోరేజీ, అన్నింటినీ నిల్వ చేసుకునే ఒక స్టోరేజ్ అనేది ఉంటుందని మనకు తెలుసు. అదేవిధముగా ఈ ప్రకృతిలో మనము చేసేటటువంటి ఈ గుణముల యొక్క లక్షణములు ఒక స్టోరేజీగా నిల్వ చేయబడి మన పునర్జన్మకు దారితీస్తాయి. ఉదాహరణకు ఒక డాక్టరు కానీ లేదా ఇంజనీరు కానీ వారు ఆ చదివిన రంగములలో మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వీరు అన్ని కాలంలో ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మనము బాల్యము, యవ్వనము, ముసలితనములలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో మరణాంతరము కూడా అదే ఆలోచన విధానము కొనసాగుతుంది. ఈ గొలుసు అనేది
ఆలోచనల గొలుసు అనేది తెగదు. అందుకే పుట్టుకతో వచ్చినది ఉడకలతో కానీ పోదు అని పాతకాలం వారు ఒక సామెత చెబుతారు. ఈ విధంగా మనము అన్ని కాలాలలో ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాము. అవి మరణాంతరం కూడా కొనసాగడంలో ఎటువంటి సందేహము లేదు. అందువలన మనము శ్రద్ధగా సాధన చేసి సత్వజ్ఞమును పెంపొందించుకోవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనము పునర్జన్మలలో ఊర్ధ్వలోకాలకు లేదా ఉత్తమ లోకములకు వెళ్ళేదానికి అవకాశము ఉంటుందని భగవానుడు తెలియజేస్తున్నాడు. శుభం భూయాత్.